ఓం నమ శివాయ. నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు నేను మీకు హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ, పెయింటింగ్ కానీ డిజైన్ వేసుకోవాలంటే ఎట్లా వేసుకోవాలి, డిజైన్ ఎట్లా తయారు చేసుకోవాలి చూపిస్తాను. ఇది డిజైన్ అండి. డిజైన్ మీద ఇట్లా ట్రేస్ పేపర్ పెట్టుకోవాలి. ట్రేస్ పేపర్ పెట్టి స్కెచ్తోని ఇట్లా దించుకోవాలి. ఇట్లా బార్డర్ కావాలంటే ఇట్లా దించుకోవాలి. బార్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇట్లా చిన్న ఫ్లవర్స్ కావాలనుకున్నాం అనుకోండి, ఈ చిన్న ఫ్లవర్ తగ్గట్టు పెట్టుకుని ఇట్లా చిన్న ఫ్లవర్ దించుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తా. బార్డర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చిన్న ఫ్లవర్ కావాలనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఫ్లవర్ ఒకటి దించుకోవాలి. దీన్ని ఇప్పుడు రంధ్రాలు కుట్టుకోవాలి. సన్న సూది తీసుకొని కింద ఇట్లా దిండు వేసుకోవాలి. దిండు వేసి లైన్ మీద సన్నగా ఇట్లా సన్నగా లైన్లో ఇట్లా లైన్ దించుకున్నామో అట్లా లైన్ మీద ఇట్లా సన్నగా రంధ్రాలు కుట్టుకోవాలి. ట్రేస్ పేపర్ మీద రంధ్రాలు వేయడం చూపించిన కదా. ఆల్రెడీ నా దగ్గర వేసింది ఉందండి. వీడియోలో ఎంత అవుతుందని వేసింది అంతా చూపిస్తున్నా. ఇట్లా మనకు కావాల్సినంత దూరం కింద బార్డర్కి ఎంత వదులుకోవాలి, చేతులకు కానీ జాకెట్ చేతులు కానీ చీరకు కానీ ఎంత వదులుకోవాలో చూసుకొని ఇట్లా వదిలేసి దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టి ఇప్పుడు ఇది ఎంబ్రాయిడింగ్ పౌడరు వైట్ది. బ్లాక్ వాడుకున్నప్పుడు మాత్రమే ఈ వైట్ది వాడాలి. బ్లాక్ క్లాత్ల మీద వేసినప్పుడు వైట్ వాడుకోవాలి. మిగతా అన్నిటికీ ఈ బ్లాకే వస్తుంది. ఇది బ్లాక్ పౌడర్. నేను అప్పుడెప్పుడో బేగం బజార్లో తీసుకొచ్చుకున్నాను బ్లాక్ పౌడర్. ఇది దీన్ని కొద్దిగా ఇట్లా దీంట్లో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని టర్పెంటైల్ కొద్దిగా ఈ పౌడర్లో పోసుకోవాలి. పౌడర్లు పోసి ఇట్లా కలిపేసుకోవాలి. పల్చగా కలుపుకోవాలి. దూదిని పల్చగా కలిపి గట్టిగా పిండేసి ఇట్లా డిజైన్ ఉంది కదా, ఇది బార్డర్ కావాల్సినంత దూరంలో పెట్టుకోవాలి. పెద్ద బార్డర్ కానీ చిన్న బార్డర్ కానీ బ్లౌజ్ నెక్కులకు కానీ దేనికైనా ఇట్లా వేసుకోవాలి.
ఇది ట్రేస్ పేపర్ ఏమో స్టేషనరీ షాప్లో దొరుకుతుందండి. మీకు అందుబాటులో లేకపోతే బజార్లో కూడా దొరుకుతాయి ఎక్కడైనా. ఇట్లా వేసుకోవాలి డిజైన్. చూసిండ్రా? ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కుట్టుకోవడం కానీ పెయింటింగ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఫ్లవర్స్ చూపిస్తాను. ఇది ఫ్లవర్ చిన్నది, మీరు అక్కడక్కడ శారీస్కి అక్కడక్కడ వేసుకోవడానికి. ఇది చూసిండ్రా ఎట్లా పడింది అన్నట్టు. ఇది వేసుకునే ముందు కిందకు ఒకటి కాటన్ క్లాత్ మాత్రం ఇట్లా పరుచుకోవాలి. ఇది లేకుంటే అంత పారకపోతుంది, రాదు సరిగ్గా. ఇదే కాకుండా ఇట్లా మనం దించుకోవడమే కాకుండా ఆల్రెడీ దొరుకుతాయండి, నేను చూపిస్తాను అవి కూడా. డిజైన్ బుక్స్ ఇట్లా దొరుకుతాయి. ఇది పెయింటింగ్ వేసుకొని చుట్టూ వర్క్ కుట్టుకోవాలి. లోపల ట్రేస్ పేపర్తోనే ఉంటాయి ఇట్లా డిజైన్స్. ట్రేస్ పేపర్తో డిజైన్స్ ఉంటాయి. ఇట్లా మనము ట్రేస్ చేసుకునే అక్కర్లేదు. దీన్నే డిజైన్ని మనం స్టాండ్ చేసుకోవచ్చు, రంధ్రాలు. ఇదే కాదు, అన్ని వర్కులు ఉంటాయండి ఇట్లా. ఇది కమల్ వర్క్ ఇట్లా ఉంటుంది. కమల్ వర్క్, లవంగం నాటు వర్క్, లవంగం నాటు ఇట్లా వస్తాయి వర్కులు. లవంగం నాటు చూడండి, ఇట్లా ఇవన్నీ వర్కులు ఉంటాయి. మీకు ఏ వర్క్ ఇష్టం ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ వర్క్ కూడా ఇట్లా వస్తాయి పెద్దగా పేపర్లు. మొత్తం పళ్ళుకు కానీ దేనికి కానీ ఇట్లా దించుకోవచ్చు అన్నమాట. పళ్ళు డిజైన్స్, శారీస్ హాఫ్ వర్క్ చేసుకోవాలన్నా ఇట్లా దించుకోవచ్చు అన్నమాట. ఇందులో నేను కొన్ని వర్క్ చేసినవి ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇది చూడండి, కాంతా వర్క్ పళ్ళు డిజైన్. ఇది మొత్తం పళ్ళుకి ఇట్లా వచ్చింది. బార్డర్లోనేమో అక్కడక్కడ ఫ్లవర్స్. చీర మొత్తంలో మధ్య మధ్య ఇట్లా బొమ్మలు వేసినాము. 4-5 బొమ్మలు మనం ఎక్కడెక్కడ కనిపించాలో అక్కడక్కడ వేసుకున్నాము. తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ చుట్టూ మొత్తం. కింద బార్డర్కేమో ఇట్లా చిన్న ఫ్లవర్స్ వేసినాయి, చిన్న ఫ్లవర్స్ ఇట్లా. ఇదే డిజైను పెయింటింగ్లో కూడా వేసిన నేను, అది కూడా చూపిస్తాను. అదే డిజైన్ను పెయింటింగ్ చేసిన చూడండి మొత్తం. ఇవి ఇప్పుడు చేసినవి కాదండి, 15-20 సంవత్సరాల క్రితము చేసుకున్నాను నేను. నాకు ఓపిక అప్పుడు ఉండే, ఇప్పుడు అంత ఓపిక లేదు, ఇప్పుడు ఏం చేయలేను. కానీ మీరు ఏమన్నా ఉపయోగపడుతుందని, మీకు కూడా నేర్చుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇష్టం ఉంటే వేసుకుంటారని చూపిస్తున్నా. ఇది బార్డర్ వేసిన, దీనికి పెయింటింగ్ బార్డర్ వేసి అక్కడక్కడ ఇట్లా అక్కడక్కడ పూలు వేసుకోవాలి. చూడండి, చీరకి ఎంత దగ్గర కావాలనుకుంటే అంత దగ్గర, ఎంత దూరం కావాలనుకుంటే అంత దూరం. ఫస్ట్ లైన్లో 4 వేసిన, తర్వాత 3, ఆ తర్వాత 4 అట్లా వేసుకుంటూ వచ్చింది నేను. మీకు కావాల్సినంత దూరం, కావాల్సినంత దగ్గర చూసుకొని ఫస్ట్ చాక్ పీస్తోని డాట్స్ పెట్టుకోవాలి, వేసుకోవాలి డిజైన్. చూసినా ఇట్లా చీర మీద బంచెస్, పెయింటింగ్ బంచెస్, పళ్ళు కార్నర్. ఇట్లా బొమ్మలు చీర మీద మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని, 5, 6 ఎన్ని ఇష్టం ఉంటే అన్ని బొమ్మలు ఇట్లా చూడండి. డిజైన్ ఇట్లా తయారు చేసుకొని
మీకు ఏ డిజైన్ ఇష్టం ఉంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. పెద్ద బార్డర్ మీద పెద్దగా వస్తుంది హాఫ్ వరకు ఇది డిజైన్. బ్లౌజు పూసలు ఇవి స్టోన్స్ ఇవన్నీ అతికించుకొని ఒక ఇట్లా బ్లౌజుకు ఇట్లా ఫుల్ డిజైన్ ఒకటి, ఫుల్ డిజైన్ ఇవన్నీ నేను తయారు చేసుకున్నవే. ఇదొకటి ఇట్లా ఫిష్ వర్క్ కొట్టిన ఇది నెక్కి, బ్లౌజ్కి నెక్కి. ఇది ఖర్చు వర్క్తో అద్దాలు. ఇది నార్మల్ అద్దాలు. చూసిండ్రు కదా నేను చేసిన వర్కులు ఎట్లా చేసుకోవాలో డిజైన్స్, అట్లే మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నాను. చూడండి, మీరు కూడా చేసుకోండి, నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.